అందరికీ జై శ్రీరామ్. భారత రైతాంగానికి భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల రైతులకు ఈ వారమే పిఎం కిసాన్ పైసలు పడబోతూ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే ఆధార్ కార్డు అలాగే పిఎం కిసాన్లో వెబ్సైట్లో ఉన్న మన పేరు రెండు మ్యాచ్ అయితేనే మోడీ పైసలు మన ఖాతాలో పడుడు, లేకపోతే పడయి అని ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి ఇది రైతులకు ఒక రకంగా బాధాకరమైన విషయమే. కాకపోతే ఆధార్ నంబర్లో అంటే ఆధార్ కార్డులో ఇంటి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా ఇతర ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకొని మళ్ళీ మన ఆధార్ అప్డేట్ చేసి మళ్ళీ మన ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర మన యొక్క డీడీఎల్స్ మళ్ళా కొత్తగా రీఫ్రెష్ చేసి అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త అప్డేట్. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో ఏ రకంగా ఆధార్ కార్డు ఉండాలి, ఏ రకంగా ఆధార్ కార్డులో మన పేరు మెన్షన్ అంటే ఎలాంటి తప్పు ఉంటే డబ్బులు రాకుండా పోతాయి, ఆ డబ్బులు రాకపోతే దాని చుట్టుగా ఉన్నటువంటి చాలా పథకాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ ఉన్నాయి. మీకు పథకాలు కానీ చెప్తే చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి ఆ పథకాలన్నీ దొడ్డుగా ఒక్కటే చెప్తే మీకు ఏంటంటే కిసాన్ క్రెడిట్ కార్డు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్ పెంపొందించడము. మొన్న ఏప్రిల్ 1వ తారీఖు నుంచి చాలామంది కిసాన్ క్రెడిట్ కార్డు కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డు పొందే విధానం కూడా మన ఛానల్లో రాబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి వీడియోలు తెలుసుకోవాలంటే భారతదేశంలో ఉన్నటువంటి జై జవాన్ జై కిసాన్ ప్రజల గురించి అలాగే ప్రతి ఒక్క మూలాల గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు రోజు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయరి. మరి ఈకేవైసీ అలాగే బ్యాంక్ టు ఆధార్ లింకు, ఫోన్ నంబర్ అప్డేటు, ల్యాండ్ వెరిఫికేషను ఇలాంటి అన్నీ విన్నాం. కానీ మరి ఆధార్ ఉంటే ఏంది, ఆధార్లో ఎలాంటి అప్డేట్ వచ్చింది అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగో పిఎం కిసాన్ ఈ వారమే రైతుల ఖాతాల్లోకి 2000 కానీ ఆధార్ పేరు సరిపోలితే అంటే మీకు అర్థమైంది అంటే కరెక్ట్గా మ్యాచ్ అయితేనే, లేకపోతే ఆధార్ నంబర్ కానీ ఆధార్లో ఉన్న పేరు కానీ ఇక్కడ ఆధార్ పేరు సరిపోలితేనే ఒక్కసారి చెక్ చేసుకోండి అని మనకి ఇవ్వడం జరిగింది కదా. దీన్ని చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా రైతుల ఖాతాలలో 2000 ఈ నెలలోనే జమ చేయనుంది. 20వ విడత నిధుల విడుదలకు సిద్ధమవుతున్న వేళ అయితే లబ్ధిదారులైన రైతులు ఆధార్ పేరు సరిపోలితేనే ఈ విడత 2000 రూపాయలు అందుతాయి, లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. మరి పిఎం కిసాన్ స్కీమ్లో ఆధార్లో మీ పేరు ఎలా ఉందో చూసుకోర్రి. కొత్త రూల్స్ గురించి తెలుసుకుందాం. వాస్తవానికి పిఎం కిసాన్ వెబ్సైట్లో మన పేరు ఎలా ఉంది ఎట్లా తెలుసుకుందాం అని అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడో ఏఈఓ అని ఆయన దగ్గరికి వెళ్ళి మనము పిఎం కిసాన్లో వెబ్సైట్లో మన పేరు సరిపోతుందా ఆధార్ కార్డు తీసుకొని పోతే దాంట్లో పిఎం కిసాన్లో ఉన్నది ఆధార్లో ఉన్నది పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకా వగేరా ఏదైనా కానీ తండ్రి పేరు కానీ ఇట్లా ప్రతి ఒక్క పేరు మ్యాచ్ అవుతుందా ఏదైనా మిస్టేక్ ఉందా అంటే మళ్ళీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటే మార్చుకొని మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి. మ్యాచ్ కాకపోతే మనకు డబ్బులు లాంటివి రావు అని కరాఖండిగా చెప్పేసింది ప్రభుత్వం. దీని గురించి చిన్నగా తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన బ్రాకెట్లో పిఎం కిసాన్ పథకం 20వ విడత నిధుల కోసం అర్హులైన రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదా. పంటల సాగు పనులు మొదలైనవి. ఈ క్రమంలోనే త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు రైతులంతా.
కేంద్ర ప్రభుత్వం సైతం ఈ జూలైలో నెలలోనే పెట్టుబడి సాయం విడుదల చేసేందుకు సిద్ధమవుతా ఉంది. ఇప్పటి వరకు 19వ విడత నిధులు కోట్లాది మంది రైతులకు పెట్టుబడి సాయం అందించిండ్రు. అయితే అనర్హులను తొలగించే ప్రక్రియ సైతం కొనసాగుతోంది. కొన్ని చిన్న తప్పుల వల్ల సైతం అర్హులు కూడా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీని గురించి అయితే ప్రతి ఒక్కరు నేను చెప్పాలి. అర్హులైన వారు పిఎం కిసాన్ వెబ్సైట్ నుంచి వెళ్ళిపోతే చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి ఒక్కరు మీరు ఒకసారి తెలుసుకోండి. ఈరోజు నేను ఒక చిన్న సన్నకారు రైతును, ఎంతో కొంత ఇప్పుడు 2 తెలంగాణ ఆంధ్ర కానీ ఇంకా వేరే స్టేట్లలో కానీ మనకైతే బాగా తెలిసి మనం మాట్లాడుకునే తెలుగు భాష కాబట్టి మనము తెలంగాణ ఆంధ్ర చూసుకుందాం. తెలంగాణలో రైతు భరోసా, ఆంధ్రాలో అన్నదాత సుఖీభవ. ఇందులో ఏ ఒక్కటి పడకపోయినా రైతులకు ఎట్లుంటుంది బాధ. అయ్యో నాకు ఒక అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు రాకపోయానే, అయ్యో నాకు రైతు భరోసా రాకపోయానే అని మనకు ఎలా ఉంటుంది అంటే బాధ ఉంటుంది. అలాగే పిఎం కిసాన్ పైసలు రాకపోతే కూడా అర్హులై ఉండి బాధ ఉంటుంది. కాబట్టి మనము సోమరిపోత్తనాన్ని వదిలేసి, ఎందుకంటే నేను చాలాసార్లు కూడా చెప్పిన సోమరిపోత్తనం అని ఎందుకు అంటున్నా అంటే ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మనను మేల్కొల్పడానికి మనము అరే నాకు మోడీ పైసలు పడతలేవు అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మోడీ పైసలు ఎందుకు పడతలేవు ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మోడీ పైసలు ఎందుకు పడతలేవు ప్రశ్న మనలో ఉంటే, అరే ఈకేవైసీ, అలాగే బ్యాంక్ టు ఆధార్ లింకు 2, 3వది భూమి సమగ్ర సర్వే, అంటే ల్యాండ్ వెరిఫికేషన్ అంటారు. భూ సమగ్ర సర్వే అంటే ఈ భూమి నీదేనా కాదా, నీ పేరు మీద ఉందా లేదా అనేది తెలుసుకోవడం. 4వది ఫోన్ నంబర్ అప్డేట్. ఈ 3 ఉన్నటువంటి ఫోన్ నంబరే మళ్ళా పిఎం కిసాన్ వెబ్సైట్లో కూడా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు, అర్హులైన వాళ్ళు ఎవరికి కూడా డబ్బులు రాకుండా పోవు. అది మన రైతాంగం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ 4 సరిచూసుకుంటే మీకు పైసలు ఎటు పోవు. కానీ ఇప్పుడు మళ్ళా కొత్త అప్డేట్, పిఎం కిసాన్లో ఉన్నటువంటి మీ పేరు, ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ పేరు కానీ ఇతర తండ్రి పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నీ మ్యాచ్ అయితేనే డబ్బులు, లేకపోతే లేదు అని కొత్త తరహా రూల్స్ తీసుకొచ్చింది. కాబట్టి మరి దీన్ని కూడా మీరు చెక్ చేసుకుంటారని తెలియజేయడము, ప్రశ్నించడము, ప్రతి ఒక్కళ్ళను మేల్కొల్పడం నా బాధ్యత. మేల్కొల్పిన తర్వాత అంటే మీకు తెలియజేసిన తర్వాత ఇది ఏందని దీన్ని ప్రశ్నించి దీని గురించి వివరం చెప్పిన తర్వాత కూడా మిమ్మల్ని, అంటే ఇప్పుడు మీరు వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్లో నా ఆధార్ కార్డు మీద పేరు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడము మన రైతుల బాధ్యత. అది నాదైనా సరే నాది నేను చేసుకోవాలి. అది మనసుడు ఎవడి ముడ్డి వాడే కడుక్కోవాలి, ఇంకోటి వచ్చి అడగడు. కాబట్టి మనది మనమే కడుక్కోవాలి. దాని గురించి అట్లుంటే అక్కడ ఇప్పుడు పిఎం కిసాన్ స్కీమ్ నమోదు చేసిన పేరు, అంటే ఫస్ట్ కొత్తగా మనం పిఎం కిసాన్ అప్లై చేసినప్పుడు ఏ పేరు అయితే స్కీమ్లో నమోదు చేస్తామో చేసిన పేరు ఆధార్ కార్డులో పేరు తప్పనిసరిగా సరిపోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ విడత సహాయం అందుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పేసి, ఇప్పుడు కొత్తగా మనం పిఎం కిసాన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది, దాంతో అప్లికేషన్ పెట్టుకుంటాం. పరిస్థితులను బట్టి చాలామంది ఆధార్ కార్డును అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి షిఫ్ట్ అయిపోయినాం, లేదా మన మార్వేర్ చేంజ్ అయింది, లేదా వగేరా. ఇప్పుడు పెళ్ళైన ఆడపడుచులది కూడా ఆధార్ కార్డు నంబర్ అయితే మారది. పుట్టినప్పుడు ఒక పిల్లకు ఎవరికైనా ఆధార్ కార్డు, మనిషి అనేటోళ్ళకు ఆధార్ కార్డు పుట్టింది అంటే నంబర్ అనేది వచ్చింది అంటే ఆ నంబర్ మారది. కాకపోతే ఏం మారుతుంది అంటే ఇంటి పేరు మారుతుంది, డేట్ ఆఫ్ బర్త్ మారుతుంది, వగేరా మస్తు మారుతూ ఉంటాయి.
ఇటువంటి మార్పులు చేర్పులు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మీరు పిఎం కిసాన్ స్కీమ్ నమోదు చేసుకునేటప్పుడు ఆధార్ కార్డులో మీరు ఏ పేరు అయితే ఇచ్చిర్రో ఇప్పుడు ఆ పేరు తప్పనిసరిగా మ్యాచ్ కావాలి. లేకపోతే మాత్రం డబ్బులు పడడం కల్లా అని కొట్టిపారేసింది కేంద్ర ప్రభుత్వం. దీని గురించి రైతులకు, ఎందుకంటే ఈ జూలై నెలలోనే మనకు డబ్బులు పడుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు కాబట్టి జూలై నెలలో ఏ డేట్న ఎట్లా అనేది కూడా రాబోతూ ఉంటే ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తా. ప్రతి ఒక్కటి రాజకీయం కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, సైనిక బృందాలు కావచ్చు, 28 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి రైతులకు న్యాయ అన్యాయాలు కావచ్చు, అలాగే ఫార్మర్ స్కీమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి గురించి మన ఛానల్లో వీడియోలు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మీ చేతులతోటి వాట్సాప్ ఏవైతే గ్రూపులు ఉంటాయో వాటిలో షేర్ చేస్తే తెలియని వాళ్ళకు తెలియపరచడం మన ధర్మం. దాన్ని ఇక వాళ్ళని వాళ్ళు కడుక్కుంటారా ఉంచుకుంటారా వాళ్ళ ఇష్టం, కానీ మనము తెలియపరచడం అది నేను కోరుకుంటూ ప్రతి ఒక్క భారతీయులకు జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.